ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ అప్పట్లో ఈ నలుగురు రాజీనామాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆ సీట్ల సందర్భంలో అన్నీ కూడా బీజేపీ 2, తెలుగుదేశం 2 తీసుకున్నాయి. అప్పుడు జనసేనకు ఒకటి కూడా ఇవ్వలేదు. మొన్నటిసారి బీజేపీకి ఒక్కటి కూడా ఇవ్వలేదు. 3టికి 3 కూడా తెలుగుదేశమే తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ఉందో దాంట్లో అప్పట్లో ఆ అభ్యర్థులు ఖరారు తర్వాత ఆ లెటర్ మీదనే నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకుంటామని రాసి సంతకం స్వయంగా చంద్రబాబు గారు పెట్టినటువంటి కాగితం రిలీజ్ అయింది, ప్రకటన రిలీజ్ అయింది. బట్ అది జరిగిపోయి 1.5 ఏడాది అవుతున్నా ఆయనకి ఆ మంత్రి పదవి అయితే రాలేదు. ఇప్పుడు ఏదైతే నాగబాబు గారికి ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ హోదా ఆయనకు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది మరి పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారా లేదా? మా అన్నయ్యకి క్యాబినెట్ మంత్రి ఇవ్వకపోయినా పర్లేదు దీనికి అంటే అంగీకరించినట్టే కనబడుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఇట్లాగ నాగబాబు గారికి ఈ హోదా ఇవ్వడాన్ని అభినందిస్తున్నానని ప్రకటించడం, నాగబాబు గారు కూడా నేను బాధ్యతాయుతంగా ఈ పాత్ర పోషిస్తానని చెప్పడం ద్వారా, ప్రకటన విడుదల చేయడం ద్వారా జనసేన ఈ విషయంలో కన్విన్స్ అయింది, కన్ఫామ్ చేసుకుంది అన్నటువంటి తేలుతుంది. తద్వారా ఇక మంత్రి పదవి లేనట్టే అన్నది స్పష్టమవుతోంది.